బెట్టింగ్ యాప్ చాలా చర్చనీయాంశమైంది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు కొంతమంది తప్పయింది, తెలియక చేశామని సారీ చెప్పారు. ఇంకొంతమంది ఏమో ఒకళ్ళకి హెల్ప్ చేయడానికే మేము ఇది చేశాము, ఆ డబ్బుల్ని యూజ్ చేశామంటున్నారు. ఇంకొంతమంది మా కుటుంబ పరిస్థితుల రీత్యా మేము చేశామంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకు కూడా నెగిటివ్ షేడ్ ఉంది. అది ఎవరి ప్రాబ్లం వాళ్ళవి. మనం చేసిన మిస్టేక్స్కి మనమే అనుభవిస్తే అది వేరే విషయం. కానీ మనల్ని నమ్మిన జనాల మీద రుద్దడం తప్పు కదా. ఇక్కడ ఏంటి అంటే ఒక సినిమా యాక్టర్స్కి వీళ్ళకందరికంటే కూడా యూట్యూబర్స్కి అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక ప్లస్ పాయింట్ ఉంది. మనకి ఇంట్లో వాళ్ళు ఒక ఎమోషనల్ బాండింగ్ పెంచుకున్నట్లు పెంచుకుంటారు మనతో. సో ఎవరో తెలియని వాళ్ళు చెప్పేదానికి మనం చెప్పడానికి చాలా చాలా తేడా ఉంటుంది. నమ్మేస్తారు, గుడ్డిగా నమ్మేస్తారు. చెప్పింతను అయిపోతుంది ఇట్లనే నమ్మేస్తారు. స్టూడెంట్స్ ఉంటారు, ఎగ్జామ్ ఫీజులు పెట్టేసి ఉంటారు, లేకుంటే పెళ్ళైపోయి కొత్తగా పెళ్ళై మంచి లైఫ్ లీడ్ చేయాలనుకునేసి దానికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెట్టిన వాళ్ళు ఉంటారు. నేను దీనికి ప్రత్యక్ష సాక్షిని. చాలాసార్లు నేను చూశాను చాలామందిని. ఆ పెయిన్కి అంతా ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు కాబట్టి ప్రమోట్ చేస్తున్నారు. ఇంకొకళ్ళని నెట్టి ప్రాబ్లమ్స్లో మీరు హ్యాపీగా ఉండగలుగుతారా? పోనీ ఒకరికి హెల్ప్ చేయడానికే మేము ఇది చేసామంటున్నారు. నీకు ఒకరు బాగుండడానికి 100 మందిని నాశనం చేసి ఇక్కడ పోయి నువ్వు హెల్ప్ చేస్తే అది సరైందేనా? ఇది అసలు కరెక్టేనా అండి? ఇంకా సమర్థించుకుంటున్నారు చాలామంది.